మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మావిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కాంగ్రెస్ బాకీ కార్డులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. 2 ఏళ్ళు గ్యారెంటీ, 3 ఏళ్ళు గ్యారెంటీ, 5 ఏళ్ళు గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చింది. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది. రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు రిప్లేస్ చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తామన్నది ఇచ్చిందా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇయ్యలేదు. గ్యారెంటీ ఇచ్చి, గ్యారెంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారెంటీ కార్డు పంచింది. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ కార్డు అంటే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు గ్యారెంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుంది. ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నా. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2500 రూపాయలు, అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తా అన్నారు. 22 నెలలంటే 44,000 రూపాయలు మా వృద్ధులకు, పెన్షన్దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం అన్నారు. మా అక్క చెల్లెలకు ఏదైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసిండ్రో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు ఇచ్చిన తప్ప తులం బంగారం ఇవ్వాలి. వాళ్ళకు కూడా తులం బంగారం బాకీ పడ్డది. అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను చెప్పింది, విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది కూడా బాకీ పడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కదా, ఉద్యోగాలు అయితే లేదు కేసీఆర్ సార్ చెప్పినే వాళ్ళు ఇస్తామని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. రుణమాఫీ సంఖ్య చేయలేదు, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నిన్న మొన్న ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పిన మా అక్క చెల్లెలకు వాళ్ళకి బస్సులు పెంచలేదు, వాళ్ళకు గౌరవించలేదు, ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు. అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ అన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది, అంటే మొబైల్ అయితే బస్ ఛార్జెస్ కట్టాల్సింది. అంటే ఏమన్నట్టు కుర్చీలు తీసుకుంటే ఎట్లా కూర్చుకుంటుంది. మళ్ళీ లోకల్ పార్టీస్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ పెంచలే. రాబోయే కాలంలో గ్యారెంటీగా ఈ యొక్క బస్ ఛార్జీలు పెరుగుతాయి, మళ్ళీ పెరిగే పరిస్థితి కనబడతాం. సిటీలో పెంచిందని ఈడ పెంచాలా? ఏవి మీ గ్యారెంటీలేవి, మీ హామీలేవి? 420 హామీలు ఏమైనాయి? మరి ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ అన్నారు.